గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధాన అంశాలు చూస్తే అన్ని పత్రికలు కూడా 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్ని ప్రధానంగా ఫోకస్ చేశాయి. ముఖ్యంగా త్రిపురలో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రస్తావించాయి. 25 సంవత్సరాల సిపిఎం పాలనకు తెరదించి అక్కడ క్లియర్ మ్యాండేట్తో బీజేపీ గెలుపొందింది. 43 సీట్లు బీజేపీ ఐపీటీఎఫ్ సంకీర్ణం గెలుపొందగా లెఫ్ట్ ఫ్రంట్ కేవలం 16 సీట్లకు మాత్రమే పరిమితమైంది. నాగాలాండ్లో కూడా బీజేపీ భాగస్వామ్య పక్షం కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మేఘాలయలో హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డది. కాంగ్రెస్ అందరికంటే ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ అక్కడ కూడా తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ కాన్ఫిడెంట్గా చెప్తోంది. ఇతర పార్టీలన్నిటితో కలిసి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్తోంది. సో 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణ కూడా దాదాపు అన్ని పత్రికలు ఇచ్చాయి. మరొక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ నిన్న జరిగింది. సీఎం కేసీఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. దానిలో సంచలన విషయాలు ప్రకటించారు. అవసరమైతే దేశ రాజకీయాల్లోకి వస్తానని కేసీఆర్ ప్రకటించారు. దీన్ని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ఫోకస్ చేశాయి. అవసరమైతే దేశ రాజకీయాల్లోకి అక్కడికి వెళ్ళడం గౌరవంగా భావిస్తా, దేశ ప్రజలు గుణాత్మక మార్పు ఆశిస్తున్నారు, మార్పుల గురించి మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడుతున్న ప్రధాని తూలనాడినట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధం అంటూ ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీ దొందే, వాళ్ళు ప్రజలకు రైతులకు చేసిందేమీ లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని అవసరమైతే తెరపైకి తీసుకొస్తా, భారతదేశానికి నేనే నాయకత్వం వహిస్తా, ప్రజలు మార్పు కోసం వేచి చూస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. అదే సమయంలో మోడీని తాను దూషించలేదు, దూషించే అలవాటు కూడా లేదంటూ ఆయన స్పష్టత ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు V6 స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కేసీఆర్ కామెంట్స్పై మొదట చర్చకు తీసుకుందాం. మొదట మన గోవర్ధన్ రెడ్డి గారు, కేసీఆర్ నిన్న సంచలన ప్రకటన చేశారు. ఒక విధంగా నేషనల్ వైడ్గా కూడా ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది, జాతీయ రాజకీయాల్లోకి అవసరమైతే వస్తా అని. తప్పేం కాదు కదా. ముఖ్యమంత్రి మొన్న రైతు సమన్వయ కమిటీలలో మాట్లాడుతూ దేశంలో రైతాంగం మొత్తం అసహనంతో ఉంది, చాలా ఇబ్బందులలో ఉంది. గతంలో గతంలో బీజేపీ పార్టీ పరిపాలించినా, వాజ్పేయి గవర్నమెంట్ చేసినా, లేకపోతే కాంగ్రెస్ చేసినా, కాంగ్రెస్ సింహభావం పరిపాలించినా కూడా రెండే ఉన్నాయి. ఎవరు కూడా రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రైతాంగం ఇబ్బందులలో ఉంది. రైతాంగం ఉద్యమించే స్థాయిలో ఉన్నారు. కానీ ఆ రైతాంగానికి ఉద్యమించే స్థాయి కూడా తెలంగాణ నుంచే నేనే ప్రాతినిధ్యం ఇస్తానని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఆ సందర్భంలో రెండు రాష్ట్రాలను రెండు పార్టీలే వేలిన ఇప్పటిదాకా భారతదేశాన్ని. ఆ రెండు ఏమనే కాబట్టి కొత్త తరం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. దాన్ని అయితే నిన్న మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. తప్పేం కాదు కదా. ఇప్పటివరకు మన భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉందో, భారతదేశంలో ఇప్పటివరకు రైతాంగం నుంచి, కార్మికుల నుంచి ఇప్పటివరకు ఎక్కడెక్కడే ఉన్నారు. కాబట్టి దాన్ని కొత్త రకంగా పరిపాలించే విధంగా అవకాశం ఉన్న ఎన్ని మౌలిక వసతులు ఉన్నా కూడా సరిగా వినియోగించుకోక భారతదేశం ప్రపంచ స్థాయిలో పోటీపడే స్థాయి ఉన్నా కూడా ఇంకా చాలా అట్టడుగున ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త రకం నాయకత్వం వేస్తే బాగుంటుందని ఆలోచించింది. సో అంటే 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తా అంటే ఓకే, బట్ నేనే నాయకత్వం వహిస్తా అంటే 17 సీట్లు ఉన్న పార్టీ నాయకత్వం వహించగలుగుతుందా? మిగతా వాళ్ళంతా ఒప్పుకుంటారా? థర్డ్ ఫ్రంట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, సిపిఎం కానీ, మమతా బెనర్జీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఒకవేళ అనుకుంటే కనుక ఆల్టర్నేట్ అనుకుంటే నవీన్ పట్నాయక్ కానీ, వీళ్ళంతా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళు అంగీకరిస్తారా? ఎన్ని సీట్లు ఉన్నాయని ముఖ్యం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రం 42 ఎంపీ సీట్లు ఉంటే 1-2 ఎంపీ సీట్లతో ఏమవుతుందని చెప్పేసి అనుకున్న సందర్భం కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు చాలా సందర్భంలో హేళన చేసిన సందర్భం. అయినా కూడా ఎక్కడ పట్టు విడవకుండా దాదాపు 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ అసాధ్యం అనేది సుసాధ్యం చేసినా లేదా? ఎన్ని ఇంపార్టెంట్, తెలివి ఇంపార్టెంట్, మాట్లాడే విధానం ఇంపార్టెంట్, అవగాహన ఇంపార్టెంట్, రాజకీయాల్లో దేశం మీద పట్టు ఇంపార్టెంట్, రైతాంగం మీద కానీ అనేక ప్రజల మీద ఉన్న పట్టు కానీ చెప్పే విధానం బట్టి ఉంటుంది తప్ప ఎన్ని ఉండడం ముఖ్యం కాదు. ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు నిజంగా ముఖ్యమంత్రి గారు జాతీయ రాజకీయాలు అవసరం వస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. దీంట్లో వెనక వాడాల్సిన అవసరం లేదు, అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే అతను అంత గ్రిప్ ఉన్న రాజకీయాలు దాదాపు 30-30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ప్రతి చిన్న నుంచి పెద్దాక అన్ని చూసిన వ్యక్తి కాబట్టి, భారతదేశ ప్రజల గురించి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి చేయడానికి ఆస్కారం ఉంటుంది. నాగేష్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫ్రంట్ సాధ్యమా?
నాన్ నార్త్ ఇండియన్ ప్రధానమంత్రి పాసిబుల్ అని అడిగితే కొంచెం బెటర్ క్వశ్చన్ అవుతుంది. నేను అనుకోవడం ఇప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ కనబట్టలేదు. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ ఎప్పుడు వస్తుందంటే సెంట్రల్లో వ్యాక్యూమ్ ఉంటేను, అసలు సెంట్రల్ ఏంటంటే చాలా లాప్ సైడెడ్గా ఉంది. ఇక్కడేమో ఒక పవర్ఫుల్ ప్రధానమంత్రి. పవర్ఫుల్ ఎందుకు అంటున్నానంటే ఇందిరాగాంధీ పీక్లో ఉన్నప్పుడు 18 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి నిన్నటి దాకా 19 రాష్ట్రాలు, ఇవాళ దాకా త్రిపుర కలుపుకుంటే 20 రాష్ట్రాలు వస్తాయి. ఇంకో ఈ నాగాలాండ్ కూడా 21 స్టేట్స్ వస్తాయి. సో ఇది అక్కడ వ్యాక్యూమ్ ఉంటే కదా ఇంకోళ్ళు వచ్చి అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి. అది కాకుండాను ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా లీడర్షిప్ ఏది సెంట్రల్ ఎవరు లీడర్షిప్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈగో ప్రాబ్లం. మొరార్జీ దేశాయ్ నుంచి ఈ రోజు దాకా మనం తీసుకుందాం. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి రెండో రోజు నుంచి చరణ్ సింగ్ ఆయనకి ఎసరు పెట్టాడు. విపి సింగ్ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన చంద్రశేఖర్ పెట్టాడు. దాని తర్వాత ఏదైతే దేవేగౌడ అయిన దగ్గర నుంచి అందరూ పెట్టారు. సో సెంట్రల్ పాలిటిక్స్ ఏంటంటే అది ఒక పావులు పుట్ట. దాంట్లో కేసీఆర్కి అనుభవం ఉంది, ఎందుకంటే సెంట్రల్లో లేబర్ మినిస్టర్గా చేశారు. దాని తర్వాత వేరియస్ ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా చాలా చేశారు. బట్ సెంట్రల్ పాలిటిక్స్ అనేది టోటలీ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ. బట్ ఆయన భావం మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. నేనైతే ఫుల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఎగ్జాంపుల్ ఏది ఇచ్చారంటే చైనాతో ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది మనం ఇప్పుడు నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. చైనా బిఫోర్ 1989 డెంగ్ జియాబింగ్ వచ్చిన తర్వాత, దాని తర్వాత మౌజీటంగ్ ముందు ఎలాగుండేది బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. 15 లక్షల మంది కరువు వస్తే చచ్చిపోవడం. ఇండియాలో ఎప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కానీ డెంగ్ జియాబింగ్ వచ్చిన తర్వాత ఎకనామిక్ లిబరలైజేషన్ జరిగిన తర్వాత మొత్తం చైనా మారిపోయింది. ఆయన లెక్కలు కూడా చెప్పారు. ఈరోజు చైనా $10 ట్రిలియన్ ఎకానమీ అయితే ఇండియా $2 ట్రిలియన్ ఎకానమీ. సో ఆ దిశకు పోవాలంటే మనకి చాలా ముందుకు పోవాలి. ఈయన కొన్ని రిఫార్మ్స్ని కూడా సపోర్ట్ చేశారు. ఇది డిమానిటైజేషన్ కానీ జిఎస్టీ కానీ కొన్ని సెంట్రల్లో ఇచ్చేసారు. సో ఈయనకి ఆల్టర్నేట్ ఎజెండా ఏముంది? ఈయన నేనేం చెప్పారు, నాకు క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఉంది, నేను ఏం చేయాలో అని నాకు ఒక ఇది ఉంది అన్నారు. అయితే ఇప్పుడు అనుమానం ఏమొస్తున్నదంటే సడన్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆయన నేషనల్ పాలిటిక్స్ అనేది. ఇప్పుడు రాష్ట్రం స్టెబిలైజ్ కావాలి. నేను అనుకోవడం ఈ 4 ఏళ్లలో స్టెబిలైజ్ కాలేదు. ఇది పొలిటికల్గా స్టెబిలైజ్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా ఎకనామిక్గా ఇంకా స్టెబిలైజేషన్ కావాలి. మీరు ప్రాజెక్ట్స్ అంటున్నారు, దాని తర్వాత అన్నారు అవసరం అయితే ఇప్పుడు అవసరం నేషనల్ లెవెల్లో అంటే ఇప్పుడు సపోజ్ మన వాదన కోసానికి కేసీఆర్ గారిని మనం ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ లీడర్ లీడర్ టుడే ఈజ్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఏం చేశారు, ఇక్కడ ఎలక్షన్స్ అవుతుంటే రిజల్ట్స్ వస్తుంటే ఆయన ఇటలీకి వాళ్ళ అమ్మమ్మని కలవడానికి వెళ్ళి ఆయన ట్వీట్ చేశారు. సో నెక్స్ట్ ఎవరు లోక్సభలో అన్నిటికంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి మమతా బెనర్జీ యాక్సెప్టబుల్ ఉంటుందా దేశవ్యాప్తంగా? కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయరు, చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చండి. సౌత్ ఇండియాలో ఆవిడ మాట్లాడే భాష వేరేగా ఉంటుంది. ఈయనకేంటంటే భాషలన్నీ బాగా వచ్చు. ఈయన సెంట్రల్లో చేసినందుకు బాగా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆయన ఇప్పటికే ఒక గ్రౌండ్ వర్క్ చేశారు. కరుణానిధికి రాశారంటున్నారు, మమతా బెనర్జీకి రాశారంటున్నారు. సో ఇంత ఈజీ కాదు. నాకు ఇంకోటి అనుమానం ఏమొస్తుందంటే ములాయం సింగ్ యాదవ్ మోడల్ అడాప్ట్ చేస్తారా అనేది. ములాయం సింగ్ మోడల్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఆయన కేంద్రంలో వెళ్ళి ఆయన తన కొడుకుని అప్పు చెప్పారు. అలాంటి ప్లాన్ ఉంటే మరి మనకి తెలీదు. రామచంద్ర రెడ్డి గారు, మీరు బీజేపీ 2 పార్టీలేనా? 2 కూడా ఒక విధంగా చేస్తున్నా పెద్దగా తేడా ఉండట్లేదు అంటారు కేసీఆర్. ఒకటండి, తెలుగులో ఒక సామెత ఉంది, కూట్ల రాయి తీయలేనైనా పోయి ఏట్ల రాయి తీసిండంట. ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పేసి మిగులు బడ్జెట్తోని రాష్ట్రాన్ని నీకు చేతిలో పెడితే అబ్జల్యూట్ మెజార్టీతోని నువ్వు ఇలా చేసింది ఏంటంటే 2,20,000 కోట్ల అప్పు మేనిఫెస్టోలో అరిచేతిలో వైకుంఠం చూపించేసి ఊదరగొట్టి చిట్ట చివరికి మేనిఫెస్టోలో ప్రస్తావించినటువంటి అంశాల్లో ఒక్కదాన్ని కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఇలా దుర్భరమైనటువంటి జీవితాన్ని తెలంగాణ ప్రజానికం గడిచేలా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి పోయి అక్కడ చక్రం తిప్పుతాడంటే అదొక హాస్యాస్పదమైంది తప్పితే అందులో అది సత్య దూరము హాస్యాస్పదమైంది. ఇట్లాంటి ఎన్నో చెప్తుంటారు. అలా 2 పార్లమెంట్ సీట్లతోని ఎంపీ సీట్లతోని అక్కడ పై డాబా మీద పండుకొని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే అది నేను తీసుకొచ్చి నీ తెలంగాణని నేనే సాధించినని జెండా పట్టుకొని గుర్రమెక్కి ఊరిగినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి అటువంటి ఆయన మాటలు నమ్మాలనంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అయ్యా తెలంగాణను నువ్వు చక్కగా తర్వాత సంగతి అడగని అంటున్నారు. ఈ రాష్ట్రానికి భవితవ్యం కేవలం జాతీయ పార్టీలు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు అవసరం ఉంటుంది జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత ఎందుకు ఉంటుంది అంటే
ప్రభుత్వం సుస్థిరంగా నడవాలంటే అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ కేసీఆర్ గారు పూటకొక మాట గడపకొక మాట మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎట్లాంటి ఇంతకు ముందల డిమానిటైజేషన్ విషయంలో బీజేపీ వాళ్ళకంటే ముందర కూడా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి 3 రోజులు ఢిల్లీలో మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ అదేవిధంగా జిఎస్టీ విషయంలో నేనున్నా నీకు మద్దతు చేస్తానని చెప్పేసి చెయ్యి ఎత్తి పోయి అవసరం ఉన్నా లేకున్నా కానీ సమర్థించినటువంటి వ్యక్తి ఇవాళ మొన్న మోడీ గారిని ఆ విధంగా మన ప్రధాని తిట్టి ఈరోజు కాదని చెప్పేసి యూటర్న్ తీసుకొని ఈ విధంగా ఎక్కడికక్కడ ఒక క్రెడిబిలిటీ లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటల్ని మనము నమ్మాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని అసలు విశ్వసించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నా యాసా భాష అనుకుంటా తెలంగాణ పరువుని బజార్కి ఇడుస్తున్నటువంటి ఈ వ్యక్తిపై కేంద్రంలో చక్రం తిప్పుతాడనంటే అది మనం చెప్పకనే మనకు తెలుస్తున్నది అది ఎంత ఎంత నిజం అన్నది. ఆ తెలంగాణ ప్రజానికం నవ్వుకుంటుంది, అయ్యా ఏమన్నా ఉంటే ఇక్కడ జై ఫస్ట్ ఆ అప్పుల 2,20,000 కోట్ల అప్పుల సంగతి ఏంది, మమ్మల్ని ఎందుకు బజార్లు వేస్తున్నాం అని చెప్పేసి ప్రశ్నించే రోజు వస్తుంది. రేపు భవితవ్యము ఆయన ఎమ్మెల్యే సీటుకే అసలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి లెట్స్ సీ ఆయన మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మనము ప్రాక్టికల్ గానే చూస్తాం. రాకేష్ గారు, నేను ప్రధానమంత్రిని అనలేదు, అనవసరంగా బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అంటాను. ఒకవేళ నిజంగా అనకపోతే పర్వాలేదు, కానీ మీరు గడ్డి కోసిండు అది ఇదని మాట్లాడుతున్నారు కదా, అది తెలంగాణ భాష అంటున్నారు కదా. రేపటి నుంచి మేము కూడా కేసీఆర్ గడ్డి బిక్తానా, ప్రధానమంత్రిని విమర్శించే హక్కు లేదా? విమర్శించవచ్చు కానీ ఈ రకమైనటువంటి భాష మీద అందరికి అభ్యంతరం ఉంది. ఒకవేళ నిజంగా ఇదే తెలంగాణ భాష అయితే ఇది చాలా గౌరవప్రదంగా ఉన్నదని అనుకుంటే రేపటి నుంచి మేము కూడా కేసీఆర్ గడ్డి వస్తానా, గడ్డి బిక్తానా ఈ రకంగా మాట్లాడతాం. మరి అది ఆమోదయోగ్యమా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకటి. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎందుకో గాయ అవుతాడు, గత్తర అవుతాడు, గావరా పడతాడు, ఎందుకో మరి అర్థమవుతలేదు. నిన్న ప్రెస్ మీటు ఆయనే పెట్టి ఆయనే నేను 3rd ఫ్రంట్ పెడతా అంటాడు. అది ఎవరు అడిగినండి అసలు? ఎందుకు మాట్లాడతాడు? 3rd ఫ్రంట్ పెట్టుకో, 4th ఫ్రంట్ పెట్టుకో, ఇంతకుముందు ఫ్రంట్లు పెట్టుకున్న వాళ్ళందరూ టెంట్లు వీకేసుకున్నారు, ఇప్పుడు నువ్వు కూడా పెట్టుకో ఫ్రంట్, నువ్వు టెంట్ వేసుకో, నువ్వు కూర్చోవాలా, మేమేం వద్దంటలేం కదా. ఎవడు మాట్లాడమంటున్నాడు అసలు? దేశ రాజకీయాల్లో మార్పు రావాలి, దేశ రాజకీయాలు నువ్వు పెద్ద సిపాయి, నువ్వు పైల్వాను, దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. నువ్వు రాష్ట్ర రాజకీయాల్లో ఫస్ట్ గమనించు, దానికి నేను ముఖ్యమంత్రిని చేసాను. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి. ఒక ప్రజలకు అపాయింట్మెంట్ ఇవ్వవు, ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వవు, సచివాలయానికి రావు, ధర్నా చౌక్ని ఎత్తేస్తావు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను చేస్తావు, ఓటుకు 2,000 ఇస్తావు. ఇదా అండి మార్పు అంటే? ఈ రాజకీయం కోరుకుంటున్నారా ప్రజలు? తర్వాత చైనాను ఆదర్శంగా అంటే చైనాలో ఈ విధంగా మాట్లాడితే జైల్లో పెడతారు, తెలుసా మీకు? అది చైనాలో ఈ రకమైనటువంటి భాష ప్రయోగించి ప్రధానమంత్రి మీద ఇట్లా అసహనంగా మాట్లాడితే జైల్లో పెడతారు. మరి చైనాను ఆదర్శంగా తీసుకుందామని అడుగుతున్నాను నేను. చైనాలో ఏకపార్టీ పరిపాలన అది. అంటే చైనాలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు దొందుందే, ఒకటే విధానాలు ఉన్నాయి అంటున్నారు ఆయన. ఇప్పుడు మేము అదే ఐ విల్ కమ్ టు దట్. లెట్ మీ కంప్లీట్ దిస్ చైనా పాయింట్. చైనాలో ఏముందండి? నియంతృత్వం ఉంది. నియంతృత్వం కోరుకుంటున్నారా మీరు? మీరు ప్రజాస్వామ్య విలువలను కోరుకుంటున్నారా, నియంతృత్వం కోరుకుంటున్నారా? చైనా అక్కడ నది అనుసంధానం జరుగుతుంది అంటున్నారు. మరి అదే నదుల అనుసంధానాన్ని మీరు కావేరీ గోదావరి విషయంలో వ్యతిరేకిస్తున్నారు. అసలు మీరు ఏంది, మీ పాయింట్ ఏంది అసలు? అంటే వాట్ ఈస్ ద పాయింట్ దట్ యూ వాంట్ టు మేక్? అదే అర్థం కావట్లే. గాబరా పడుతున్నాడు. బీజేపీ ఫోబియా పట్టుకున్నది, ఆయనకి జాతీయ పార్టీలో ఫోబియా పట్టుకున్నది. అందుకనే మాట్లాడితే జాతీయ పార్టీల గురించి, బీజేపీ గురించి మాట్లాడుతున్నాడు. బీజేపీ ఉన్నదా అసలు ఈ రాష్ట్రంలో? బీజేపీ ఉన్నదా అని అడుగుతున్నాడు. త్రిపురలో మాకు 2013లో 0 సీట్స్ ఉన్నాయి, 1.3% ఓట్లు ఉన్నాయి. మరి నిజంగా బీజేపీ లేదని మీరు అనుకుంటే మీరు ఎందుకు భుజాలు మిడుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లే. చూద్దాం రేపు త్రిపురలో ఇక్కడ త్రిపుర రిపోర్ట్ అవుతుంది తెలంగాణలో. 2019లో ఎవరి జెండా ఉంటుంది, ఎవరి సీట్లు ఉంటాయి చూద్దాము, వేచి చూద్దాము. తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కటి మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలను తమ సొంత ఎస్టేట్లుగా భావిస్తున్నాయి. అంటే దేశానికే సార్వభౌమత్వం ఉంటుంది, రాష్ట్రాలకు ఉండదు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసమే మనం రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంటాం, జిల్లాలను ఏర్పాటు చేసుకుంటాం, మండలాలను ఏర్పాటు చేసుకుంటాం. వీళ్ళకి సార్వభౌమత్వం ఉండదు. ఇది మా సొంత ఎస్టేట్లు, మేము ఏం చెప్తే అది కావాలి. ఇది అంతా వేర్పాటు ధోరణి, ఇది దేశద్రోహం. ఆయన మాట్లాడే ధోరణి ఏదైతుందో, రిజర్వేషన్ విషయంలో మాకు అధికారాలు ఇవ్వాలి, మొత్తం ఇది మా ఇష్టం, మేము చెప్పింది మేము పాటించాలి, ఇది దేశద్రోహం కింద వస్తుంది. దేశద్రోహం ఎట్లా అవుతుంది? డెఫినెట్లీ దేశద్రోహం అండి. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం. మోడీ వ్యతిరేకంగా విమర్శించండి, మేము అదే అంటున్నాం.
మేము విమర్శిస్తున్నాం, వారు విమర్శిస్తున్నాం. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి, కానీ ఈ రకమైనటువంటి భాష ఎదిరించడం మీకేంది అధికారాలు, మీ పెత్తనం ఏంది? ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఉంటుందండి, రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నది ఈ దేశంలో. రిజర్వేషన్స్ అనేది కేంద్రం చేతిలో ఉన్నాయి కాబట్టి కేంద్రం నిర్ణయిస్తున్నది. మీరేంది అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం? మీకు ఏం అధికారం ఉంది? రాష్ట్రంలో మీకు అధికారాలు మీరు ఫస్ట్ మేము ఒకటే అడుగుతున్నాం. వ్యవసాయం మనగోవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఆయనంత జాతీయ రాజకీయాల్లోకి రావడం అన్నది అసలు సాధ్యం కాదు. పైగా మోడీని క్రిటిసైజ్ చేయడం కూడా అట్లా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు భారతదేశం కాంగ్రెస్ బీజేపీలు ఏంటంటే మా సొంత దేశం అనుకుంటే ఫీల్ అవుతారు కూడా. ఎవరు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క చిన్నవాడి గురించి పెద్దవాడి దాకా ఎవరైనా ఎవరిని మాట్లాడుకునే అవకాశం ఏమనంటే దేశ రాజకీయాల నుంచి విమర్శించవచ్చు, దేశ రాజకీయాలు మాట్లాడవచ్చు. నేను కూడా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, నేను కూడా మార్పు తీసుకోవాలని కోరుకోవచ్చు. ఇలా ఎవరెవరు సొంతం కాదు. మేము అదే చెప్తున్నాము, కేసీఆర్ గారు అదే చెప్పారు, ఎవరు సొంతం కాదు, మార్పు రావాల్సిన అవసరం ఉంది. రెండు పార్టీలకు అతీతంగా ఒక మంచి మార్పు ప్రజలు కోరుకుంటారు. దాన్ని తీసుకొచ్చే అవకాశం ఒకళ్ళు వస్తే ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పింది. తప్పే ఉంది. ఇక్కడ బీజేపీ ఫోబియా కాదు, ఇక్కడ కేసీఆర్ ఫోబియా పట్టుకురు. కేసీఆర్ వస్తే దేశంలో ఎక్కడ మార్పు వస్తుందని చెప్పి మీరు మాట్లాడలే కదా. నేను మాట్లాడతా గాయకత్తర అవుతుంది. మేము కాదు, టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, పడుతుంది బీజేపీ వాళ్ళు. ఇక్కడ ఒక్క సీటు గెలవని చెప్పి వాళ్ళకు తెలుసు. ఆశాస్పదం ఏంటంటే మేమే అధికారం కోసం చెప్పడానికి అంతకందుకు ఏం లేదు. ఉన్న 5 సీట్లు గెలవండి, హైదరాబాద్ లో గెలిచిన 5 సీట్లు గెలవండి ఫస్ట్ మీకు చెప్తాను. కేసీఆర్ ఫోబియా పట్టుకుంది మీకు భయం, ఎందుకంటే దేశ రాజకీయాలు ఎక్కడ పోతుందని చెప్పి. ఎవరు మోడీని ఎదిరిసలేరు అనుకుంటారు కదా. ఖచ్చితంగా ఒకడు ఉన్నాడంటే ఎవరంటే కేసీఆర్. ఈ రోజు భారతదేశంలో మేమే పట్టుకున్నాం నాయకుడు, మేమే మోగాలం అనుకుంటారు. సిపాయి కాదు, 100% సిపాయి అవుతాడు. మీకు తిరుగుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు చేసిన అవినీతి, మీరు చేస్తున్న దానివల్ల ఖచ్చితంగా మీరే నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇటువంటి విదేశాలకు పోతావు, విదేశాల్లో రోజు దండాలు పెట్టి అక్కడ ఇండియా గురించి ఏదో చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ముందు భారతదేశంలో రైతాంగం ఎలాంటి పరిస్థితులు ఉండరు. రైతాంగం డబ్బులు ఇస్తారు. 100% మెరుగైన పరిపాలిస్తారు. మీకు అసలు మీరు 60 సంవత్సరాలు పరిపాలించి రైతాంగం మీకేం తర్వాత సస్పెండ్ చేసిన మీరే కాదు. పరిస్థితి లేదు. ముసలికాన్ రైతులు గుర్తొస్తారు, గురించి రిజర్వేషన్ గురించి మాట్లాడడం ముఖ్యమంత్రి మాట్లాడడం వాస్తవం ఉందా లేదా? రాష్ట్రాల పరిధిలో ఉంటుంది రిజర్వేషన్ అనేది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఒక స్వభావం బట్టి ఎవరికి ఎంత ఇస్తే బాగుంటుంది. ఒక రాష్ట్రాల పరిధిలో ఉంటుంది, రాష్ట్రాలు ఇచ్చే రిజర్వేషన్ అది. రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చుకున్నాం. ఒకటి రాకేష్ గారు, తమిళనాడుకు 69% రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వరు? అక్కడ ఒక రూలు, ఇక్కడ ఒక రూలు. కరెక్టే కదా, బట్ ఇచ్చారు కదా, అమలు అవుతున్నాయి కదా. జ్యుడిషియల్ రివ్యూ అదేమి అమలు అవుతోంది. కేంద్రం పర్మిషన్ ఇచ్చింది, 9వ షెడ్యూల్ చేర్చింది. అదే అంటున్నా, 4% ప్రభుత్వం ఇట్ ఈస్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. అదేమి ఆథెంటిక్ కాదు. అది ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారు అంటున్నారు కేసీఆర్ గారు ఏమంటారంటే రాష్ట్రాలకు ఇవ్వచ్చు కదా అంటారు. ఇప్పుడు కేంద్రంలో ఆయనకు ఒక ఉద్యోగం ఇవ్వాలండి. ఏ రిజర్వేషన్ ప్రకారం కేంద్ర పరిధిలో మా రాష్ట్ర పరిధిలో తీసుకుంటాం కదా. కేంద్ర పరిధి వర్తించాయి, రాష్ట్ర పరిధి వరకు వస్తుంది. ఒకటే చెప్తున్నాం, మా సొంత ఎస్టేట్ ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్ర ప్రజలకు ఇంపార్టెంట్. ఆ రాష్ట్ర బీజేపీ 2 సీట్ల నుంచి 240 సీట్లు రావచ్చు, కానీ ఒక తెలుగు వాటి ప్రాతినిధ్యం వస్తానికి అంత ఉల్కేందుకు
గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉలికెందుకు మీకు అంత ఉలికెందుకు అంత భయం అంటే కేసీఆర్ ఖచ్చితంగా రాజకీయ నాయకులు రావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తాడు, చక్రం తిప్పే పరిస్థితి వస్తుంది, మీ వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత చులకన చేసేసి తెలంగాణలో చేస్తలేడు, తెలంగాణ ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు, తెలంగాణకు ఎంత మంచి జరుగుతుందో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కి ప్రజలలో ఏ విధమైనటువంటి స్పందన ఉందన్నది మా ప్రజా చైతన్య యాత్రలో తెలుస్తున్నది. నీరాజనాలు పలుకుతున్నారు, జయజయలు పలుకుతున్నారు. తెలంగాణ నిరంకుశ పాలన, తెలంగాణలో జరుగుతున్న నిరంకుశ పాలన మీద పునఃప్రారంభం అవుతుంది. మీరు చూడండి, ప్రజా చైతన్య యాత్ర విజయోత్సవంతో ముందుకు కొనసాగుతుంది. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా త్రిపురలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. దీంతో దేశంలో దాదాపు 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయింది. నగేష్ గారు ఎట్లా చూస్తారు ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలని? అసలు ఉనికిలో లేని బీజేపీ త్రిపురలో లాస్ట్ టైం 1.5% ఓట్స్ వచ్చాయి, ఇవాళ 43 సీట్లు, దాదాపు 50% ఓట్లు వచ్చాయి. త్రిపుర వరకును మొత్తం కాంగ్రెస్ ఏదైతే మొత్తం తుడిచిపోయింది. ఎట్లా తుడిచిపోయింది అంటే వాళ్ళది 35% ఎంతో ఓట్స్ ఉంటే 1.2%, లెస్ దెన్ 2% ఓట్స్ వచ్చాయి. ఈ ఓట్ అంతా ఎన్మాస్ అక్కడికి వెళ్ళిపోయింది. అది కాకుండా సిపిఎం ఓట్ బేస్ ఎరోషన్ అయింది, 51% నుంచి 45% వచ్చింది. అది కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ 42.5 ఫైనల్ ఫిగర్స్. సో బీజేపీ ఈ విజయంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 50% ప్లస్ ఓట్స్ వచ్చాయి. ఇది చాలా రేర్ ఇండియన్ పాలిటిక్స్లో. మన దగ్గర గెలిచిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయితే కేంద్రంలో ఉందో వాళ్ళు కూడా 31-32% ఉంది. అంటే అక్కడ పూర్తి బైపోలర్ కంటెస్ట్ అయిపోయింది. బీజేపీ, ఐపీటీఎఫ్, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ అసలు ఉనికిలో లేకుండా పోయింది. ఇది దేశంలో ఫస్ట్ టైం బీజేపీకి సిపిఎంకి డైరెక్ట్ 1-1 ఫైట్ అవుతున్నారు, ఇంకెక్కడా కావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ, దాని తర్వాత అక్కడ ట్రైబల్స్కి అగేన్స్ట్గా ఈ త్రిపుర గవర్నమెంట్, సిపిఎం గవర్నమెంట్ కొంచెం ప్రో బెంగాలీ గవర్నమెంట్గా అదొకటి ఇదే ఒక డబ్ అయింది. సో వీళ్ళు ఏంటంటే ఆ ట్రైబల్స్ని కలుపుకోవడంలో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఒకటి అయింది. దాని తర్వాత ఒకటి మాణిక్ సర్కార్ గవర్నమెంట్ ఏంటి అక్కడ ఇన్సర్జెన్సీని బాగా కంట్రోల్ చేయగలిచింది. కానీ దేశంలోనే అతిపేద సీఎం, 18,000 రూపాయలు 20,000 రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఆయన కూడా ఓడగొడితే అంటే ఆ కార్డు పోయిందండి. ఒక సింపుల్ గవర్నమెంట్ బట్ సింపుల్ చీఫ్ మినిస్టర్ బట్ లావిష్ గవర్నమెంట్. కరప్షన్ గురించి, కరప్షన్ వాజ్ అన్ ఇష్యూ ఇక్కడ. ఈ ఎన్నికల్లోని త్రిపుర గవర్నమెంట్ ఒక క్లీన్ గవర్నమెంట్గా అంత మంచి పేరు రాలేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఒక పోలీస్ స్టేట్గా అయింది. ఇన్సర్జెన్సీ స్టాప్ చేశారు కానీ పోలీస్ స్టేట్గా అయింది. బట్ ఓవరాల్గా మీరు ఈ 3 రాష్ట్రాల్లో పిక్చర్ చూస్తే ఇది బీజేపీ అసలు ఎలక్షన్ మేనేజ్మెంట్లో, అంటే నెగిటివ్గా అంటలేదు, ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఎంత ఎక్స్పర్ట్స్ అంటే ఇప్పుడు మనం అస్సాంలో చూసా హేమంత్ బిశ్వా శర్మ, అతను హౌ హీ హెస్ మేనేజ్ ది ఎలక్షన్స్. ఇది జస్ట్ బికాజ్ రాహుల్ గాంధీ రిఫ్యూజ్ టు గివ్ హిమ్ ఇంటర్వ్యూ. ఇక్కడ చూడండి సునీల్ దేవరా పేరు మనకి 2 రోజుల నుంచి, ఆయన మొన్నటిదాకా ఆయన ఎవడో మనకి చాలా మందికి పేరు తెలియదు. ఆయన మహారాష్ట్రకి చెందిన ఆయన నేను ఒక ఇంటర్వ్యూలో ఆయనతో చెప్తున్నారు, అగర్తలాలోని ఒక 50 ఫ్లాట్లు వాళ్ళు రెంట్కి తీసుకుని 50 మంది బీజేపీ కార్యకర్తలు పెట్టేసి మొత్తం అంతా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేశారు. నేను అనుకోవడం కాంగ్రెస్ పార్టీ ఇంత వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయలేరు. ఎక్కడైతే యుద్ధంలో ఎక్కడైతే వెనకంజి వేయాలో అక్కడ కూడా వేశారు. ఎక్కడ ఇప్పుడు నాగాల్యాండ్ ఉందనుకోండి, నాగాల్యాండ్లో కంటెస్ట్ చేసింది 20 సీట్లే. బట్ మీడియాలో కానీ బయట ప్రచారం కానీ ఏమవుతున్నారంటే బీజేపీ గెలిచిందని. వాళ్ళు ఆ 20 సీట్లో కూడా వాళ్ళకి వచ్చిన 2 సీట్లు వచ్చాయి. బట్ ఎక్కడైతే తక్కువ మేఘాలయలో 2 వచ్చాయి. బట్ ఏమిటంటే వాళ్ళకి అక్కడ సొంతంగా మెజారిటీ రాలేదు. బట్ ప్లానింగ్ ఎంత బాగా చేశారంటే ఎన్పిఎఫ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగం. సో వాళ్ళు గెలిచిన, వీళ్ళు ఎలక్షన్లో పార్ట్నర్ ఎవరిది ఎన్డీపీపీ ఉందో వాళ్ళు గెలిచిన, అంటే విన్ విన్ సిచ్యువేషన్. సో అంత బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. మేఘాలయలో సరే వాళ్ళు గెలుస్తారని అనుకోలేదు. బట్ ఏమంటే కాంగ్రెస్ 60 సీట్లు 21 సీట్లకు ఆగిపోయి ఉంది. సో కాంగ్రెస్ హేమహేమీలంతా అక్కడ వెళ్ళారు, కమల్నాథ్, సిపి జోషి. బట్ ఏం చేస్తారు వాళ్ళు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్లో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి
అది కాకుండా ఇప్పుడు మీరు గోవాలో చూసారు చూడండి, దిగ్విజయ్ సింగ్ లాంటి పార్టీ ఒక సీనియర్ లీడర్ జాగ్రత్త పడ్డారు, ఇక్కడ జాగ్రత్త పడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే బీజేపీ మొదటి నుంచి ప్లానింగ్ బాగా చేసుకున్నట్టున్నారు. ఇక్కడ నేను అనుకోవడం పరిస్థితులు చూస్తుంటే నిన్న ఇవాళ రేపు ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ కాంగ్రెస్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు 21 సీట్స్ వచ్చినా కూడా. అయితే దీంట్లో లార్జర్ పిక్చర్ ఏంటంటే భరత్ గారు, ఇప్పుడు రేపు ఈ ఏడాది కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి, దాంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. ఏదైతే బీజేపీ కొంచెం మొమెంటం ఏదైతే తగ్గుతున్నదో, ఇది ఈ గుజరాత్ వల్ల, రాజస్థాన్ వల్ల, మధ్యప్రదేశ్ వల్ల, ఈ 3 రాష్ట్రాల్లోనే గుజరాత్లో గెలిచారు కానీ కొంచెం సీట్లు తగ్గాయి. రాజస్థాన్లో 2 సీట్లు ఓడిపోయారు, మధ్యప్రదేశ్లో 2 బై ఎలక్షన్స్లోనే ఓడిపోయారు. సో ఆ మొమెంటం ఏదైతే తగ్గిందో మళ్ళీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కడైతే మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్స్లో కూడా వీళ్ళు హిందుత్వ ఎజెండా ఉన్నా కూడా అక్కడ గెలిచారంటే వీళ్ళకి కొంచెం ఎస్పెషల్లీ నాగాలాండ్ క్రిస్టియన్ ఓట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ 80-90% పాపులేషన్ అక్కడ ఉంది. దీంట్లో 2-3 ఇంకో వేరే ఇష్యూస్ దీంట్లో ముడిపడి ఉన్నాయి. గెలిస్తే సరిపోదు, ఇది రేపు నాగా పీస్ అకార్డ్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. దాని తర్వాత త్రిపురలో కూడా ఇదేంటి నాగా పీస్ అకార్డులు ఏంటంటే దే ఆర్ డిమాండింగ్ గ్రేటర్ నాగాలాండ్. త్రిపురలో కూడా దే వాంట్ ట్రైబల్ స్టేట్. బట్ దీంట్లో ఇంకో లార్జర్ ఇష్యూ ఏమిటంటే ఈ సమయంలోనే రాహుల్ గాంధీ పార్టీ ఓడిపోయిన టైంలో ఇక్కడ ఉండకుండా ఆయన ఇటలీలో వాళ్ళ ఒక్క నిమిషం. సో ఇప్పుడే ఇష్యూ ఏం రేజ్ అవుతుందంటే రేపు 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి తన పార్టీని లీడ్ చేసి ఆయన ఒక క్రెడిబిలిటీ పెరిగిందా తగ్గిందా? రామచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, ఇప్పుడు 2 మిగిలాయి, కర్ణాటక, పంజాబ్. ఎప్పుడైనా కర్ణాటకలో ఇప్పుడు ఎలక్షన్ ఉంది. ఒకటండి, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 1947 తర్వాత ఇన్ని తక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పరిస్థితి ఇంత దురవస్థ ఎప్పుడూ లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా దీన్ని దురవస్థ అనుకోరు. ఇది ప్రజలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అభిప్రాయం కింద తీసుకుంటాం. మాలో ఏమన్నా లోపాలని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అధికార పక్షం ఏ విధమైనటువంటి అవినీతి కార్యక్రమాలతోని అధికారంలోకి వచ్చిందన్న దాని గురించి విశ్లేషిస్తాం. ప్రజలకి ఏ విధంగా వాగ్దానాలు విఫలమైనప్పటికీ కూడా సామ్రాజ్యవాదంతో ముందులకు ఏ విధంగా కొనసాగుతుంది, ఇవన్నీ డిఫెక్ట్స్, రకరకాల కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అన్నట్లు దీనికి కూడా ఈ విధమైనటువంటి కారణాలు. అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ డిఫెక్ట్స్ ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇది దుస్థితిలో ఉందని చెప్పేసి మేము భావించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ఈ యొక్క ఏది రాష్ట్రాల్లో మేము అధికారం కోల్పోయినది రేపు 2019 జనరల్ ఎలక్షన్లో 80% కూడా ఇంపాక్ట్ చూపే పరిస్థితి లేదు. మొన్న చూసిన మనం హిమాచల్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, రాహుల్ గాంధీ గారి యొక్క గ్రాఫ్ ఏ విధంగా పెరిగింది, ప్రజల్లో హిమాచల్లో కూడా హిమాచల్లో మేము అధికారం హిమాచల్లో మేము అధికారంలో ఉన్నాము. 43 సీట్లు వచ్చాయి 60కి బీజేపీకి. హిమాచల్లో మీకు ఎట్లా వచ్చినప్పటికీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నది. గెలుపు ఓటమిలతోనే పర్ఫార్మెన్స్ అన్నది మనము నిర్దేశించలేము. అక్కడ ఏ విధమైనటువంటి ప్రభావితం చూపింది రాహుల్ గాంధీ యొక్క ఏ పర్ఫార్మెన్స్ అన్నది అది మనకు సరే నార్త్ ఈస్ట్ లో చేసింది అనంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల మీద ఒక మతతత్వ భావంతో ముందుకు పోతున్నటువంటి క్రమంలో అయినా కానీ క్రిస్టియన్స్ ఉన్నా కానీ చొరబాటుదారుల విషయంలో కానివ్వండి, అక్కడ అంత ముందు జరిగినటువంటి కొన్ని ఇవన్నీ కూడా ప్రభావితం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా చూస్తారు? నార్త్ ఈస్ట్ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడం అడ్వాంటేజ్ అయిందా? ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కేంద్రం మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. ఐ వాంట్ టు మేక్ 2-3 పాయింట్స్ వెరీ క్లియర్. టైం చాలా తక్కువ. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఇది హిందీ పార్టీ అని, హిందూ పార్టీ అని, కౌబెల్ట్ పార్టీ అని, కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ అని ఒక ముద్ర పడ్డది. ఈరోజు నార్త్లో కానీ, వెస్ట్లో కానీ, ఈస్ట్లో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ఒక సర్వవ్యాప్తి, సర్వస్పర్శి అనే విధంగా ఎదుగుతుందో చూస్తూ ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కమ్యూనిస్టులు 25 ఏళ్ళ యొక్క ఎర్రకోట, కంచుకోటను కుప్పగూల్చాం. అది మామూలు విషయం కాదు. అది ఇట్ ఇస్ మిస్రూల్. ఏది మాణిక్ సర్కారు అత్యంత పేదవాడు అంటారు, రిక్షా ఎక్కిన ఫోటో ఇప్పటివరకు లేదు. ఇదంతా అభూత కల్పన. ఇది అక్కడ కనీసం మినిమం వేజెస్ లేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ 4th పే కమిషన్ అక్కడ అమలు అవుతా ఉన్న, దేశంలో 7th పే కమిషన్ అమలు అవుతూ ఉంటే అక్కడ ఒక ఇండస్ట్రీ లేదు. అక్కడ ఉద్యోగం కావాలంటే కమ్యూనిస్ట్ యొక్క సభ్యత్వం ఉండాలి. అక్కడ తర్వాత మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆయన 25 సంవత్సరాల క్రితం వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు 25,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే ఈరోజు 7,25,000 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకపోయింది.
2019లో వాళ్ళకి 42% ఓట్లు ఉన్నా కూడా కనీసం ఛాలెంజ్ ఇవ్వలేకపోయింది ఈరోజు. అంటే మొత్తం నాన్ లెఫ్ట్ పార్టీస్ అన్ని ఓరియంట్ చేసి వాళ్ళని కన్సాలిడేట్ చేసి ఈ రకమైనటువంటి పోటీ ఇవ్వడం జరిగింది. మోడీ చరిస్మా ఏమాత్రం తగ్గలేదని చెప్పేసి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎలక్షన్ ద్వారా మనకు నిరూపితం అవుతుంది. అంటే రెండు బైపోల్స్ జరిగితే రెండు బైపోల్స్ జరిగితే మొత్తం బీజేపీ పని అయిపోయింది అన్నటువంటి కుహానా మేధావులారా మీరు రిజల్ట్ మీద. ఇప్పుడు బీజేపీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జాతీయ ఎజెండా లేకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా మాట్లాడే పరిస్థితి ఉంది. వీడు ఎలక్షన్ మేనేజ్మెంట్ 100% 100% ఎలక్షన్ మేనేజ్మెంట్. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ ఒక ఫండ్ రిలీజ్ చేయడం. ఇప్పుడు కర్ణాటక చూస్తాం 17,000 కోట్ల రూపాయలు, మహారాష్ట్ర 15,000 కోట్ల రూపాయలు. నగేష్ కుమార్ గారు, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు, ఎలక్షన్ మేనేజ్మెంటా మరి కేంద్రంలో అధికారంలో ఉండే అడ్వాంటేజా? మొత్తానికి బీజేపీ అయితే ఒక్కో రాష్ట్రాన్ని క్యాప్చర్ చేసుకుంటూ వస్తుంది. 2014లో 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. స్టే ట్యూన్ టు V6. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ.